హలో గాయ్స్, నేను మీ రికా జాయ్. సో, ఈరోజు వీడియోలో ఏంటంటే గిజర్డ్ ఫ్రై అయితే నేను చేస్తున్నాననమాట. నాకు చాలా అంటే చాలా చాలా ఇష్టం. సో, మీరైతే రెసిపీ చూసేయండి నాతో పాటు. టేస్ట్ అయితే చాలా 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 బాగుందనమాట. సో, రెసిపీ ఏంటంటే ఫస్ట్ మనం ఆయిల్ పెట్టుకొని ఆయిల్‌లో ఆనియన్స్ ఏసుకొని దాంట్లో సాల్ట్ ఏసుకొని కొంచెంసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. మనం ముందే గిజర్డ్‌ని బాయిల్ చేసి పెట్టుకోవాలనమాట కుక్కర్‌లో. ఎందుకంటే కొంచెం పీసెస్ మెత్తగా అవుతాయన్నమాట. సో, దాని తర్వాత ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక దానిలో కర్రీ లీవ్స్ ఏసుకొని, మనం దాని తర్వాత జింజర్ ఇంకా పసుపేసుకొని కొంచెంసేపు కలిపి, దానిలో మనం బాయిల్ చేసిన గిజర్డ్‌నయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక గిజర్డ్ మొత్తం మిక్స్ చేసుకోండి. నీట్‌గా మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టేయండి. కొంచెంసేపు మంచిగా అవుతుంది దగ్గరికి. అండ్ దెన్ దాంట్లో మనం గరం మసాలా, కొంచెం కారం అండ్ సాల్ట్ కూడా కొంచెం ఏసుకొని, మంచిగా మిక్స్ చేసుకొని, మళ్ళీ ఇంకోసారి జస్ట్ ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి అండ్ దాని తర్వాత తీసేసి మనం దాంట్లో ఇప్పుడు కొరియాండర్ ఏసుకుంటామనమాట. సో, కొరియాండర్ ఏసుకున్నాక మన గిజర్డ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో, ఇప్పుడైతే నేను సర్వ్ చేసుకుంటున్నాను. సర్వ్ చేసుకొని, మన మంచి కే డ్రామా పెట్టుకొని, అలాగా నా ఫుడ్‌నైతే ఎంజాయ్ చేశాను. సో, గాయ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గాయ్స్. మంచి సపోర్ట్ ఇవ్వండి. అలాగే బాయ్.